ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా అతిషి ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అతిషితో పాటు 5గురు మంత్రులు రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. వీరిలో 4 పాత మంత్రులు గోపాల్ రావు, సౌరభ భరద్వాజ్, కైలాష్ గెహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నారు. కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసి పార్టీ పదవికి రిజైన్ చేసిన రాజ్ కుమార్ ఆనంద్ ప్లేస్లో ముఖేష్ అహ్లావత్ మినిస్టర్గా ప్రమాణం చేస్తారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేయవద్దని కోర్టు షరతులు విధించడంతో కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి పేరును ప్రతిపాదించగా ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలవనున్నారు. అలాగే 43 ఏళ్ల వయసులోనే ఢిల్లీ సీఎం అయిన నేతగా అతిషి రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె 14 శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, ఎడ్యుకేషన్ లాంటి ముఖ్య శాఖలు ఉన్నాయి. కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు జైల్లో ఉన్న సమయంలో ఆమె ధైర్యంగా పార్టీని నడిపించారు. ఢిల్లీలో వాటర్ క్రైసిస్ వచ్చిన సమయంలోనూ, స్వాతి మాలేవాల్ ఇష్యూలోనూ, ఇంకా ఇతర అంశాల్లో అతిషి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య, 2 మంత్రులు ఉన్నప్పటికీ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అతిషికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు. ఈ క్రమంలో ఢిల్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆప్ భావిస్తుండగా ఈసీ వర్గాలు మాత్రం అలాంటివేం ఉండబోవని, షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ ఉంటాయని చెబుతున్నాయి.